శివుడు 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 లోకచాలమంతటికీ త్రిమూర్తులే ముఖ్యం. వారి ముగ్గురిలో ప్రథముడు శివుడు. ఈయనకి కైలాసము, ఆయన గారికి దేవాలయం, దేవేరి అమ్మవారు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, అనంతశక్తి కూడాను. అపర్ణ, అపర, పర, త్రిపుర, బాల, కాళి, చండి, చాముండి, పార్వతి, గిరిజ, దుర్గా, అంబ, లలిత, రాజరాజేశ్వరి, విద్య అన్నీ ఆవిడే. శివుడు కూడా ఆవిడే, ఆవిడ కూడా శివుడే. అభిన్నుల వారు ఊరికే లోకచాలన, లీలా వినోదానికి అలా సృష్టికి విధాన స్త్రీ పురుష సంజాతులుగా అనిపిస్తారంతే. వాటి నిరుగ్నుడా వామతేజుడు అయితేనే భక్తులంతటి పడి చేస్తాడనుకో. ఏం కావాలి ఆయనకి? శివో అభిషేక ప్రియం అన్నాడు. ఒక చుక్క నీరు శివార్పణం అంటే చాలు. అనంత భవజలాది మధ్యలోంచి అవతలి గట్టికి లాగేస్తాడు. అమ్మవారి శ్వేతాద్భుతం పట్టి బిల్వపత్రాల మీద కొంచెం ప్రీతి చూపిస్తాడు. ఒక మారేడు కాయన లింగం మీద పడేసి శివార్పణం అంటే చాలు. ఎంత ఆనందపడిపోతాడో. సాధారణంగా ఆయనకి ఎప్పుడూ చిరాకు పురాకులు ఉండవు. నిలువెల్ల బోలాతనమే ఆయనకి. అలాగని లోకువ గట్టేసమనుకో. చూస్తాడు ఎప్పుడో గుణపాఠం చెప్పేస్తాడు. అలాగని భక్తుల్ని ఎంతమాత్రం కష్టపెట్టడమ్మా. ఉత్తుత్తినే వారికి జ్ఞానం కలిగించడం కోసం ఏదో చిట్కా వేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఓ ఉపాఖ్యానం చెప్తాను విను. కైలాసం